హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే అల్వేరా అండ్ హనీ, మెంతులు, క్యారెట్, ఆనియన్స్, సాల్ట్, నిమ్మకాయ కూడా యాడ్ చేశాను గైస్. సో అయితే దీంతో అయితే నేను ఈరోజు మార్నింగ్ అయితే తింటున్నాను. సో తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. హెల్త్ వైజ్ కూడా, మీ స్టమక్ వైజ్ కూడా చాలా మంచిది అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో కొంతమంది ఉంటారు కదా గైస్, టక్కని వెయిట్ లాస్ అయిపోతారు, లేకపోతే టక్కని వెయిట్ గెయిన్ అవుతారు. అలాంటి వాళ్ళు ఇది ఇలాగైతే ట్రై చేసి చూడండి గైస్. ఇది హెయిర్కి అయితే చాలా 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 మంచిది. అండ్ అల్వేరాలో ఏసీఈబి విటమిన్స్ అనేది ఫుల్గా ఉంటాయి అన్నమాట. మీ లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా వస్తుంది. పీహెచ్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవ్వడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. బట్ గైస్, నాకు అల్వేరా అన్నది నచ్చదు. సో అందుకోసం అని చెప్పేసి నేను దీంట్లో హనీ యాడ్ చేస్తున్నా. హనీ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా గైస్. సో అయితే రోజు ఒక టేబుల్ స్పూన్ తింటే వెయిట్ లాస్ అవుతారని చెప్తారు కదా. మేబీ వెయిట్ లాస్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ ఇమ్యూనిటీ బూస్టింగ్ అయితే కంపల్సరీ 100% ఉంటుంది గైస్. సో అయితే హార్ట్కి కూడా చాలా మంచిది అనమాట హనీ. అండ్ షుగర్ పేషెంట్స్ కూడా మీరు తినొచ్చు అనమాట. షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది, ఎందుకంటే మనం అలోవెరా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది ఏ టైప్ ఆఫ్ వాళ్ళు అయినా సరే తినొచ్చు. అండ్ ఇది హెయిర్కి మాత్రం చాలా చాలా, అంటే ఫస్ట్ హెల్త్ బాగుంటేనే, బాడీ బాగుంటేనే హెయిర్ గ్రోత్ ఉంటుంది గైస్. అదర్వైజ్ హెయిర్ గ్రోత్ ఉండదన్నమాట. సో మనం ఎప్పుడు బాడీ పర్ఫెక్ట్ ఉంటేనే హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో ఇది బ్రెయిన్లో పెట్టుకొని యాజ్ వెల్. నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే నాకు అల్వేరా టేస్ట్ అస్సలు అంటే అస్సలు నచ్చదనమాట. సో నేను ఎలాగైతే తింటున్నానో సేమ్ ఫాలో అయిపోండి గైస్. సో నేను దీని తర్వాత 24 hours తర్వాత నిన్న మార్నింగ్ హెయిర్ వేసుకున్నాను, మళ్ళీ ఈరోజు మార్నింగ్ హెయిర్ వేసుకున్నాను. కానీ హెయిర్ వాష్ చేసిన డ్రై హెయిర్ కన్నా ఆయిల్ పెట్టుకుని ఉన్నాను కాబట్టి నేను ఆల్రెడీ. సో దాని మీద మళ్ళీ ఈరోజు అనేది హెయిర్ అనేది కోమ్ చేసి వేసుకున్నాను. సో ఒక 8 minutes అప్రాక్సిమేట్లీ, ఒక 8 minutes అయిపోయింది. అదే నేను హెయిర్ వాష్ చేసి వేసుకునేది అయితే 1 hour మ్యాక్సిమం అవుతుంది. అదే డ్రై మీద చేయాలి అంటే ఒక 30 minutes అవుతుంది. అదే ఆయిల్ మీద పెట్టుకొని అప్పుడు కోమ్ చేసి చేయాలంటే మ్యాక్సిమం ఒక 30 minutes అవుతుంది అనమాట. ఇది హెయిర్ మీద, ఆయిల్ మీద ఆల్రెడీ ఉన్నాను, మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ ఆయిల్ ఎలాగుందో అలాగే నేనైతే వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఎంత ప్రయోగం చేయబోతున్నానంటే మామూలుగా కాదనమాట. నా టంగ్ అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఒక్కసారి వ్యాక్ అంటే ఇంకా వేరేది ఇంకా ఏం తిన్నానమాట. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలామంది అల్వేరా తినరు కదా, నాలాంటి పర్సన్స్ ఉంటారు కాబట్టి టేస్ట్ బడ్స్ ఒప్పుకోవు దానికి. సో మీరు ఇలాగైతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా, అండ్ నేను దాంట్లో బాగా డిప్ చేసి ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా గైస్, నేను అలాగైతే తినేసాను అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే అల్వేరా టేస్ట్ కానీ జ్యూస్ కానీ మనకు నచ్చదు, అయినా హెల్త్ వైజ్ తాగాలి అని అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో కనుక తప్పకుండా షేర్ చేయండి గైస్. అల్వేరా ఇలా కూడా తినొచ్చా అనుకుని వాళ్ళ అవాక్ అయిపోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, అల్వేరా తీసుకున్నాం, టాబ్లెట్లా వేసుకున్నాం, వాటర్ తాగేసాం, అంతే. మన తొట్టా ఉంటుంది, తగ్గేదేలే. అండ్ మన స్కిన్కి కూడా చాలా చాలా మంచిది. నేను ఈరోజు చూపిస్తుంది. సో ఈ సీజన్లో బాగా స్కిన్ అనేది పగిలిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు అయితే ఇది తప్పకుండా అయితే ట్రై చేయండి. నేనైతే 2 glasses వాటర్ తాగేసాను గైస్. సో ఇలాగా తప్పకుండా ట్రై చేయండి. నా టిప్ మీకు నచ్చితే మాత్రం ఫాలో అయిపోయింది. టంగ్కి అస్సలు చేదనేది తగలదు, మనం ఎంత డిప్ చేస్తే అంత బెటర్ అనమాట. సో లేకపోతే నాలాగా గెంతుతూ ఉంటారు. సో మన టంగ్కి అస్సలు తగలనికూడదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాలాగా ఎవరైనా అల్వేరా తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. అండ్ నేను బీట్రూట్ కూడా తినను, దాని బదులు ఏం తింటానో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను అన్నీ తినను అన్నమాట. నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తింటాను. సో ఆ ఫుడ్ని నేను ఎలాగా మోడిఫై చేసుకొని తింటాను, ఐ విల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో నేను ఆల్మోస్ట్ నేను సలాడ్స్ అన్నీ తినేస్తాను అనమాట. నాకు అలాగే ఏముండదు. టంగ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఫర్ చేదు, లైట్ చేదు, మరి ఓవర్ చేదు అంటే అల్వేరా మీకు తెలుసు కదా గైస్, అది ఎంత చేదుగా ఉంటుందో నా వల్ల కాదనమాట. సో అయినా సరే దానికి ఇలాగ యాడ్ చేసుకొని తింటే మన టంగ్ అన్నది అస్సలు
రేపు తినడానికి కూడా ఓకే యాక్సెప్టెడ్ అనమాట. లేకపోతే బ్రెయిన్ అది రాగానే నో అని చెప్పిద్ది అనమాట. సో తప్పకుండా అయితే ఎస్ అనేటట్టు మీరు దాన్ని మోడిఫై చేసుకొని తినండి. సో నేను తిన్నట్టు తినేయండి, తప్పకుండా 100% రిజల్ట్ ఉంటుంది. సో మీ టమ్మీ ఫ్యాట్ కూడా ఉండదన్నమాట. ఎవరైతే ఫ్యాట్ బర్న్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ గైస్. సో చూస్తున్నారు కదా, దీంట్లో క్యారెట్, ఆనియన్స్, సాల్ట్, లెమన్ అండ్ నాకు కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టం గైస్. ఆ సలాడ్లో అయినా స్పైసీనెస్ కావాలి. దీంట్లో నేను ఇంతకుముందు బ్లాక్ పెప్పర్ యూస్ చేసేదాన్ని, ఇప్పుడు బ్లాక్ పెప్పర్ అయిపోయింది కాబట్టి నేను పచ్చిమిరపకాయ యూస్ చేస్తున్నాను, పౌడర్ కాదనమాట. సో ఇది పచ్చిమిరపకాయ అనమాట, యాడ్ చేసుకొని తినేయాలన్నమాట. సో ఇది నేను ప్రశాంతంగా పీస్ఫుల్గా ఒక పావు గంట కూర్చొని చక్కగా తింటాను అనమాట. నాకు ఒక టీవీ ఉంటే చాలా అది చూసుకుంటూ తినేస్తూ ఉంటాను. సో అనమాట ఇది ఇక్కడ వరకు అయితే ఈ వీడియో అయితే ఎండ్ అయింది. నెక్స్ట్ ఫర్ కోమింగ్ వీడియో. సో నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టి ఉన్నాను కాబట్టి నాకు ఈరోజు చిక్ అనేది చాలా చాలా తక్కువ ఉంది. ఆఫ్టర్ 24 hours నేను మార్నింగ్ నైట్ అయితే హెయిర్ వేయను, ఓన్లీ మార్నింగ్ సెక్షన్ ఓన్లీ నేను జడ వేస్తాను. అండ్ నైట్ అసలు వేయను, నేను అలాగే పడుకుంటాను, మళ్ళీ మార్నింగ్ లెగ్స్ మళ్ళీ వేస్తాను అనమాట. సో అయినా సరే నాకు అన్నది చిక్ అన్నది లేదు ఈరోజు. ఎందుకు? బికాజ్ నేను నిన్న ఆయిల్ ఫుల్గా పెట్టుకొని కోమ్ చేసుకొని నీట్గా హెయిర్ సెట్ చేసుకొని టైట్గా అల్లుకున్నాను కాబట్టి ఈరోజు నాకు చిక్ అనేది లేదు. వెన్ మీరు లూజ్గా అల్లుకుంటారో అప్పుడు చిక్ అనేది పడడం ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే టైట్గా అల్లుకుంటారో ఆ రోజు మీకు చిక్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ఫాలో అయిపోండి గైస్. అల్వేరా విత్ హనీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. ఎవరు చెప్పారు? సబ్బు అక్క చెప్పింది. ఓకేనా గైస్? సో ఇలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎక్కడ చెట్లు కామన్గా ఉంటాయి కాబట్టి మన తెలుగు స్టేట్స్లో. సో తప్పకుండా ఒక్కసారి హనీ మిక్స్ చేసుకొని, అల్వేరా మిక్స్ చేసుకొని ఇలాగ డిప్ చేసి ఒక్కసారి టేస్ట్ చేయండి. అస్సలు మీ టేస్ట్ బడ్స్కి అసలు అల్వేరా టేస్ట్ తగలదు, హనీ టేస్ట్ మాత్రమే వస్తుంది. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీ ఇమ్యూనిటీ బూస్టింగ్ పెంచుకోండి, మీ హెల్త్ పెంచుకోండి, అండ్ మీ టమ్మీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కూడా మంచి యూస్ఫుల్. అండ్ మీ pH లెవెల్స్ కంటిన్యూగా బ్యాలెన్స్ అవుతే మాత్రమే హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మీరు ఎంత ఫుడ్ తిన్నా సరే మీ బాడీకి సెట్ అవ్వాలన్నమాట, మీ pH లెవెల్ బ్యాలెన్స్ అవ్వాలన్నమాట, మీ హెయిర్కి స్కాల్ప్కి ఉన్న బూస్టింగ్ అవ్వాలి. అండ్ దీంట్లో ఉన్న బూస్టింగ్ కానీ, కెరటిన్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా సరే మీ బాడీ నుంచి తగ్గాలి. మనం పైన అప్లై చేస్తాను, బట్ ఇలా కూడా ట్రై చేయాలి. వెన్ యువర్ బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ టు న్యూ గ్రోత్ అనమాట. సో మనం పైనుంచి ఎన్ని పెట్టినా సరే మీకు హెయిర్ గ్రోత్ రావడం కొంచెం లేట్ అవుతుందన్నమాట. సో తప్పకుండా అయితే ఫస్ట్ మీ బాడీ కంట్రోల్ చేసుకోండి, మీ బూస్టింగ్ లెవెల్స్ పెంచుకోండి. అండ్ దెన్ పైన ప్యాక్స్ అప్లై చేయండి, ఆయిల్ మసాజ్ అప్లై చేయండి, స్ట్రెస్ రిలీఫ్ చేసుకోండి. అండ్ దెన్ మీకు హెయిర్ ఎందుకు గ్రోత్ అవ్వదు నేను చూస్తా గైస్. నాకు వచ్చి చెప్పండి. నేను ఇవన్నీ చేశాను అయినా హెయిర్ గ్రోత్ అవ్వలేదు అంటే నాకు వచ్చి చెప్పండి గైస్. ఓకేనా? 100% యూస్ఫుల్ ఉంటుంది. కన్ఫామ్గా మీరు ట్రై చేయండి, ట్రై చేయకుండా గివ్ అప్ ఇవ్వద్దు. ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. నేను చూసాను కదా 24 hours తర్వాత ఓపెన్ చేస్తున్నా, చూడండి ఎంత ఈజీగా నా హెయిర్ అనేది వచ్చేసింది. ఎందుకంటే బికాజ్ నేను ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి ఉన్నాను కాబట్టి. నేను ఎప్పుడైనా సరే 2 సెక్షన్స్గానే నేను కోమ్ చేస్తాను గైస్, అదర్వైజ్ నాకు చిక్ అనేది రాదు వన్ సైడ్ కోమ్ చేస్తే. సో ఇలాగ 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకుని అయితే కోమ్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎక్కువ కర్లీ ఉంటే 3 సెక్షన్స్ డివైడ్ చేసుకోండి. ఒక సైడ్ సరిపోతుంది అంటే ఒక సైడ్. బట్ ఎప్పుడైనా సరే జడ వేసుకునే ముందు పేషెన్సీ లెవెల్స్ ఉండాలి. లేవు మీకు పేషెన్సీ లెవెల్స్ అంటే రేపు మార్నింగ్ వేసుకోండి. ఓకేనా? అంతే, క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోండి. మొరకు మొత్తం అయిపోయాక, స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోయాక, టెన్షన్ కూడా తగ్గిపోయాక వచ్చి జడ వేసుకోండి. ఎందుకంటే టెన్షన్లో లాగేసి పీకేస్తే మీ హెయిర్ అనేది ఊడిపోతుంది. సో మళ్ళీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కొన్ని మంత్స్ టైం పడుతుంది అన్నమాట. సో ఇట్స్ మై టిప్. టెన్షన్లో ఉంటే జడ వేసుకోవద్దు, వచ్చాక వేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా ఏమైనా మీకు సజెషన్స్ కావాలంటే నేను డైలీ రొటీన్లో ఎలాంటి స్కిప్ కానీ ఎలాంటి కట్ కానీ చేయకుండా వీడియో పెడుతున్నాను. తప్పకుండా అయితే ఇది మీకు 100% యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. సో తప్పకుండా సరే ట్రై చేయండి గైస్, రిజల్ట్ ఉంటుంది మా జనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.